హాయ్ గాయ్స్, ఐమ్ యువర్ మానస. ఏంటి ఇల్లు చూపిస్తుంది అనుకుంటున్నారా? అదేం లేదండి. సో మాకు వారాలు అనమాట. యాక్చువల్గా చెప్పాలంటే మాకు పండగలు. సో ఎలక్షన్స్ వల్ల కమిటీ మొత్తం వారాలుగా కన్వర్ట్ చేశారు. మొత్తం మాకు 5 దేవుళ్ళు అనమాట. ఫస్ట్ నీలమ్మ తల్లి. నీలమ్మ తల్లి దగ్గరికి వచ్చినప్పటికి ఏంటంటే 1 ఇయర్కి ఒక్కసారి క్లీన్ చేస్తామన్నమాట. అంటే సాధారణంగా ఎవరు ఇటువైపు రారు, సో క్లీన్ చేయరు. దట్స్ వై చాలా చెత్త, చాలా మొత్తం ఆకులు రాలిపోయి మొత్తం ఇసుక, మొత్తం పురుగులు అన్నీ పట్టేసి ఉన్నాయన్నమాట. కమిటీ మొత్తం వచ్చి ఇక్కడ కొంతమంది అక్కడ కొంతమంది క్లీన్ చేయమని చెప్పారు. సో ఏంటో మా వాడు చూడండి ఎలా ఉన్నాడో, పాపం చాలా కష్టపడిపోయాడు. చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు అందరూ మొత్తం క్లీన్ చేస్తున్నారు. సో చాలా మెంబర్స్ వచ్చారు. ఇప్పుడైతే తక్కువ మందే ఉన్నారు. ఫస్ట్లో చాలా మెంబర్స్ వచ్చారు. చూడండి మొత్తం క్లీన్ చేసి ఆ చెత్త మొత్తం కాల్చుతున్నారు. వీడెవడో తెగ చీపురు విసిరేస్తున్నాడు. మొత్తం పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు అందరూ కలిపి వచ్చి క్లీన్ చేస్తారనమాట ప్రతిదీ. ఈడెవడో చూడండి కర్రకి చీపురు కట్టాడు. ఆడేకం ఊడ్ చేస్తున్నారు కూడా. చిన్నపిల్లలు మొత్తం పెద్దవాళ్ళు అందరు కలిసి వచ్చారు. వాడు ఎక్కడికి వెళ్తున్నాడో తెలియట్లేదు, ఏం చేస్తున్నాడో కూడా తెలియట్లేదు, అంత కష్టపడిపోతున్నారు. ఈ కమిటీ మొత్తం చెప్పిందే కాదు చేసింది ఏమీ ఉండదండి. నిజం చెప్తున్నాను. వీళ్ళు అరిచింది చేసింది ఏం ఉండదు, కానీ అరిచింది చెప్పిందే ఎక్కువ. మా మాయ ఏంటో అది తీరా అనేస్తున్నాడు. మావాడు చూడండి గుణపాలు. ఏంటది, ఏం చేస్తున్నావు నువ్వు? ఆ గుణపం ఏంటి, ఆ చేతిలో పట్టుకోవడం ఏంటి, నీకు చంపుతా అన్నాడు, బెదిరిస్తున్నావు నువ్వు. సో మాకు పండగలు ఏంటంటే 9 సంవత్సరాలకు ఒకసారి వస్తాయి పండగలు. సో మాకు మ్యారేజ్ అయ్యి ఇదే ఫస్ట్ టైం రావడం. సో వాట్ ఐ డోంట్ నో అసలు. బట్ వాళ్ళకి వీళ్ళకి అడిగేసి చేసుకోవడమే, అంతే తప్ప మరేం చేయలేము. సో ఇందాక చూపించింది ఏంటంటే నీలమ్మ తల్లి, ఇప్పుడు చూపించింది బండారులమ్మ తల్లి. సో చెప్తున్నాను కదా, అంటే లైక్ వారాల టైంకి అన్నీ క్లీన్ చేసుకోవడమేని. సో ఇక్కడ ఏంటంటే చాలా వరస్ట్ అసలు. ఈ వెనక్కే తాగుళ్ళు అన్నీ ఈ వెనక్కే. అసలు మాకు మొత్తం 5 దేవుళ్ళు. ఒకటి భద్రమ్మ, ఇంకోటి బండారులమ్మ, ఇంకోటి పాదాలమ్మ, ఒకటి నీలమ్మ తల్లి, ఇంకోటి పోతురాజు స్వామి. సో ఈ 5 దేవుళ్ళకి మార్నింగ్ ముర్రాట్లు ఇస్తాము, ఈవినింగ్ భద్రమ్మ తల్లిని తిప్పుతారు. సో నాకు చాలా ఎగ్జైటింగ్ ఉంది, అంటే ఫస్ట్ టైం కదా. మా వాడైతే చాలా కష్టపడిపోతున్నాడు. అసలు ఎవరు అలాగ చెయ్యరు. చూస్తుంటే నాకే జాలేస్తుంది. బట్ దేవుడిది కాబట్టి తప్పదు, పుణ్యం అది. సో చూడండి ఎంత కష్టపడిపోతున్నాడు పాపం. మా అమ్మ చాలా కష్టపడిపోతున్నాడు. ఈ తాత ఎవరో తెలియదు, ఊపిరే లేదు, కానీ చేయడానికి వచ్చారు. అది అలా ఉంటుంది అనమాట దేవుడి దగ్గరికి, దేవుడి విషయానికి వచ్చినప్పటికీ. తాతగారు స్టెప్పులు వేస్తున్నారో తెలియదు, నడుస్తున్నారో తెలీదు. ఓకే గాయస్, నెక్స్ట్ వీడియోలో ఎలా వారాలు చేసుకున్నాము, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తాము అనేది నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తాను. తప్పకుండా చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. సో ప్లీజ్, థ్యాంక్ యూ ఆల్. బాయ్ బాయ్.